అమర్నాథ్ యాత్ర సమయంలో ఒక సాధువును కొంతమంది ముస్లిం ప్రజలు అడ్డుకున్నారు. పైగా ఇది మా ప్రాంతం అంటూ ధమ్కీ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఏ అవిశ్వాసి కూడా ముందుకు వెళ్ళడాన్ని మేము సహించలేమని వారా బాబాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ ప్రదేశంలో ఆ సమయంలో జరిగిన అద్భుతాన్ని చూసి ముస్లిం ప్రజలకు చెమటలు పట్టాయి. ఆ ముస్లిం ప్రజలందరూ సాధు మహారాజు పాదాల మీద పడి క్షమాపణలు చెప్పుకున్నారు. అమర్నాథ్ యాత్ర సందర్భంగా జరిగిన ఈ సంఘటన ఇటీవల అమర్నాథ్ ప్రాంతంలో పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఇంతకు ఏం జరిగిందో చూద్దాం. మీరు నిజమైన మహాదేవుడి భక్తులైతే కమెంట్ బాక్సులో జై అమర్నాథ్ బాబా అని రాయండి. అమర్నాథ్ పవిత్ర తీర్థయాత్రకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అందుకే ఈ యాత్ర విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ ప్రయాణంలో ఒకరోజు మహాదేవ్ ఒక పరీక్ష పెట్టాడు. శ్రావణ మాసం ప్రారంభమై అమర్నాథ్ యాత్ర జోరుగా సాగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అమర్నాథ్ యాత్రకు దేశం నలుమూలల నుండి మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పాల్గొన్నారు. మంచుతో కప్పబడిన లోయల గుండా అమర్నాథ్ యాత్ర జరుగుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ ఈ ప్రయాణికుల్లో ఒక సాధు మహారాజ్ కూడా ఉన్నారు. అతను ఎవరితో కలిసి నడవడం లేదు. అలాగే అతని వెనక వచ్చే శిష్యులు కూడా ఎవరూ లేరు. అతని దగ్గర ఎలాంటి వస్తువులు లేవు. అతని శరీరంపై ఒక నల్ల పవిత్ర దారం మాత్రమే ఉంది. అతని శరీరం మొత్తం బూడిదతో నిండిపోయి ఉంది. అలాగే అతని మెడలో పెద్ద రుద్రాక్ష దండ ఉంది. అతని ముఖం నిర్మలంగా ఉంది. అతని కళ్ళలో మెరుపుంది. అతని నోటి నుండి వచ్చే ప్రతి పదం మహాదేవుడి పేరునే జపిస్తోంది. శరీరంలోనూ మనసులోనూ అతడు మహాదేవుని సేవకుడుగా కనిపించాడు. అతను ఒంటరిగా ధ్యానం చేస్తున్నాడు. శివభక్తిలో లీనమైపోయి అమర్నాథ్ యాత్ర చేస్తున్నాడు. దారిలో ఉన్న భక్తులందరూ వారి ఆశీస్సులు అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. వారు కూడా హృదయపూర్వకంగా అందరినీ ఆశీర్వదిస్తున్నారు. కానీ ఈ అమర్నాథ్ యాత్ర సమయంలో ఈరోజు మహాదేవుడు తన భక్తిని పరీక్షించబోతున్నాడని ఆ సాధు మహారాజుకు కూడా తెలియదు. అమర్నాథ్ యాత్ర ప్రాంతంలో హిందువుల సంఖ్య కంటే ముస్లిం జనాభా ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. అమర్నాథ్ యాత్ర సమయంలో అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చే డబ్బులతోనే వాళ్ళు ఇల్లు గడుపుకుంటారు. కొంతమంది ముస్లిమ్స్ మాత్రం అమర్నాథ్ యాత్రని తప్పు పడుతూ ఉంటారు. అమర్నాథ్ యాత్ర చేసే యాత్రికులను వేధిస్తూ ఉంటారు. ఇక ఆ సాధు మహారాజు విషయంలో కూడా అదే జరిగింది. కానీ అప్పుడు జరిగిన అద్భుతాన్ని చూసి మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. అమర్నాథ్ యాత్రలో ప్రజలందరూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. కానీ తర్వాత వారు ఈ సమస్యలను ఇంకా ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడ ఒక దిగ్భ్రాంతికరమైన విషయం జరిగింది. అదేంటంటే ఆ ప్రాంతంలో చాలామంది ముస్లింలకు ఇళ్లున్నాయి. దివ్య సాధు మహారాజ్ ఆ ప్రాంతం గుండా వెళుతుండగా కొంతమంది స్థానిక ముస్లిం ప్రజలు ఆ సాధు మహారాజును చుట్టుముట్టారు. వారు ఒకే ప్రాంతానికి చెందిన వారనే విషయం తెలుస్తోంది. వారికి ఆ బాబా గురించి తెలీదు. అతను ఒక దివ్య శక్తులు ఉన్న బాబా అని. మొదట ఒక ముస్లిం వ్యక్తి ఆ సాధు మహారాజ్తో మామూలుగా మాట్లాడడం ప్రారంభించాడు. సాధు మహారాజ్ వేసుకున్న దుస్తులను, వారి మతాన్ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. బాబా, మీ శరీరమంతా బూడిద ఎందుకు పూసుకున్నారు అని సాధు మహారాజును అడిగాడు. మీ శరీరాన్ని మీ మతం ఇలా చేసుకోమని చెప్పిందా అన్నాడు మళ్ళీ. కానీ సన్యాసి మహారాజు ప్రశాంతంగా ఉన్నాడు. సమయం గడిచే కొద్దీ అతని ప్రవర్తన మరింత శృతి మించుతోంది. అతని భాషలో వెటకారం ధ్వనించడం మొదలైంది. ఈ సాయంత్రంలోపు నేను అమర్నాథ్ ధామ్ చేరుకోవాలనుకుంటున్నాను అని సాధు మహారాజ్ ఆ ముస్లిం ప్రజలకు ప్రేమగా చెప్పారు. నా మార్గాన్ని అడ్డుకోకుండా దారి వదలండి. ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్నాథ్ బాబాను దర్శించాలి అన్నారు. వారు మతోన్మాదంతో పేట్రేగిపోతున్నారు. బాబా నోటి నుండి ఇలాంటి విషయాలు విని వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. ఈరోజు మీరు ముందుకు వెళ్ళలేరు. ఇక్కడి నుండి ముందుకు సాగడానికి మేము మిమ్మల్ని అనుమతించము అంటూ ఆ సాధు మహారాజ్తో చెప్పారు. ఈ భూమి, ఈ ప్రాంతం తమవే అని, తమ ప్రాంతంలోకి ఏ నాస్తికుడు, ఏ భక్తుడు రాకూడదని, వస్తే తిరిగి వెళ్ళలేరని వాళ్ళన్నారు. చాలామంది ప్రయాణికులు అక్కడ జరుగుతున్న దాన్ని చూసి చాలా భయపడ్డారు. ఆ ముస్లిమ్స్తో గొడవ పడడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ సాధు మహారాజు వెనక్కి తగ్గలేదు. నాయనా, ఈ భూమి ఏ మతానికి చెందినది కాదు. ఆ శివుడికి, హిమాలయాలకు చెందినది.
ఇక్కడ నమ్మకం మాత్రమే ఉంటుంది, అహంకారం ఉండదు అని చెప్పారు. మీరింకా చిన్నపిల్లలు, మీరు మతం గురించి పట్టించుకోకండి. నేను ఈరోజు అమర్నాథ్ బాబాను దర్శించుకుంటాను అని చెప్పారు. ఆ మాటలు విన్న ముస్లిం ప్రజలకు మరింత కోపం వచ్చింది. సాధు మహారాజ్కు గుణపాఠం నేర్పాలి అనుకున్నారు. ఇది వారి కుట్ర కాదు, కానీ ఒక ఇస్లామిక్ సమాజం ఉద్దేశపూర్వకంగా ఇలా చెయ్యమని వారికి సలహా ఇచ్చింది అని అక్కడి వారంతా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. కానీ వారికి అది తెలీదు. ఆ ముస్లిం ప్రజలు సాధు మహారాజును చుట్టుముట్టారు. వారు తమ కాషాయ వస్త్రాలను తీసే ప్రయత్నం చేశారు. అతని చేతిలో ఉన్న త్రిశూలాన్ని లాక్కుని విసిరేసి, మీ దేవునికి నిజంగా శక్తి ఉంటే మీరిక్కడి నుండి ఎలా ముందుకు వెళ్తారో మేము చూస్తాం అన్నారు. మీరు ఈరోజు అమర్నాథ్ను సందర్శిస్తే మేము మీ పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాము అని చెప్పారు. ఇంతలో అక్కడ వాతావరణం మొత్తం మారింది. అటుగా వెళుతున్న భక్తులు తిరిగి రావడం ప్రారంభించారు. జనాల తాకిడి కూడా అక్కడ బాగా పెరుగుతోంది. కానీ ఇప్పటికీ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ బాబా కళ్ళలో కోపం లేదు, కరుణ మరియు నమ్మకం మాత్రమే కనిపించాయి. అన్నిటికంటే ఇంత క్లిష్ట పరిస్థితిలో ఎవరైనా ఎలా ప్రశాంతంగా ఉండగలరు అని కూడా అక్కడి భక్తులు అనుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఆ ముస్లిం ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఆ సాధు మహారాజ్ యొక్క ఈ ప్రశాంతమైన స్వభావం వారికి మరింత కోపాన్ని తెప్పించింది. ఆ ముస్లిం ప్రజలు కూడా సాధు మహారాజు మార్గాన్ని అడ్డుకున్నారు. వారు హింసకు పాల్పడడానికి ఇష్టపడలేదు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ ముస్లిం ప్రజలు ఆయన కాళ్లపై పడ్డారు. సాధు మహారాజు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని అక్కడ మట్టి మీద ప్రశాంతంగా కూర్చుని తనను తాను పూర్తిగా దేవుడి ధ్యానంలో మునిగిపోయాడు. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. మరియు ఆ ముస్లిం ప్రజలు, ఓ మహర్షి, మీకింకా అర్థం కాలేదా? ఎంతకాలం ఈ నాటకం వేస్తారు? ఇక్కడి నుంచి మీరు ఎలా ముందుకు వెళతారో మేము చూస్తాం అంటూ రెచ్చిపోయారు. అదే టైంలో అక్కడ బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. సాధు మహారాజు తపస్సు వల్ల వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు వచ్చినట్టు అనిపించింది. దాంతో అక్కడ ఉన్న భక్తులందరూ అదృశ్యమయ్యారు. ఆ ప్రదేశంలో ఆ ముస్లిం ప్రజలు, సాధు మహారాజ్ తప్ప మరెవరూ లేరు. ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్మేశాయి. ఇదంతా చూశాక తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న మంచు గోడలు అకస్మాత్తుగా కరిగిపోవడం ప్రారంభించాయి. ఒక అదృశ్య శక్తి అకస్మాత్తుగా ఆ ప్రదేశంలోకి వచ్చినట్టు అందరూ ఫీల్ అయ్యారు. సాధు మహారాజ్ ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. కానీ ఆయన కూర్చున్న ప్రదేశానికి సమీపంలో కరిగిన మంచు నుండి ఒక శివలింగం ఆకారం కనిపించింది. ఈ అద్భుతాన్ని చూసి ఆ ముస్లిం ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపటికి వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. సన్యాసి మహారాజు కళ్ళు తెరిచాడు. తన దగ్గర ఉన్న హిమలింగం అంటే తెల్లని మంచుతో తయారైన శివలింగాన్ని చూసినప్పుడు అతను నవ్వుతూ ముస్లిం ప్రజలతో ఇలా అన్నాడు, మీరు నన్ను అమర్నాథ్కు వెళ్లకుండా ఆపగలరా? బాబా బర్ఫాని నాకు దర్శనమివ్వడానికి ఈ ప్రదేశానికి వచ్చారు అన్నాడు బాబా. కానీ ఆ ముస్లిం ప్రజలు దీనిని పట్టించుకోకుండా నవ్వడం ప్రారంభించారు. ఇదంతా వారికి హాస్యాస్పదంగా అనిపించింది. కానీ ఆ సన్యాసి మహారాజ్ యొక్క శక్తి గురించి వారికి ఇంకా సరిగ్గా తెలియలేదు. ఆ ముస్లింలలో ఒక ముస్లిం వ్యక్తి ఆ శివలింగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆ శివలింగం నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వచ్చింది. ఆ వెలుగును చూశాక ప్రతి ఒక్కరూ వణికిపోయారు. ఎవరూ తమ సాధారణ కళ్ళతో ఆ ప్రకాశవంతమైన కాంతిని చూడలేకపోయారు. కానీ ఈలోగా ఆ ముస్లిం యువకులలో ఒకరు తన అరచేతిపై ఉన్న పాత గాయం ఎటువంటి మందు లేకుండా నయం కావడం గమనించాడు. ఇంకో వ్యక్తికి కొన్నేళ్లుగా బాధపడుతున్న వెన్ను నొప్పి మాయమైందని తెలుసుకున్నాడు. మూడవ వాడు చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న తన కంటి సమస్య పోయిందని ఆనందించాడు. ఇప్పుడు అతను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఇదంతా చాలా సాధారణమని వారికి అనిపించలేదు. ఆ వెలుగు కారణంగా ఆ శివుడి మహిమ ఆ బాబా ఆశీస్సుల కారణంగా జరిగిందని భావించారు. వెంటనే ఆ ముస్లిం ప్రజలందరూ బాబా కాళ్ల మీద పడి ఏడుస్తున్నారు. అతను అద్భుతాన్ని తన కళ్ళతో చూశాడు. ఇక ఈ బాబాకు అడ్డుపడకూడదు అని వాళ్ళంతా నిర్ణయించుకున్నారు. బాబా, మమ్మల్ని క్షమించండి. మేము చేతులు జోడించి మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాము. నువ్వే మహాదేవుడిలో భాగమని మాకు తెలియదు అన్నారు వాళ్ళంతా. సాధు మహారాజు మళ్ళీ కళ్ళు తెరిచి, మతం విభజనకు సంబంధించిన విషయం కాదని తెలుసుకోండి. ఆ దేవునిలో ఐక్యం కావడమే మనిషితనం అని గుర్తించుకోండి అని మాత్రమే చెప్పాడు. ఏకం చేసేవాడు నిజమైన ముస్లిం, నిజమైన హిందువు. ఈరోజు ఆ శివలింగం నుండి
దివ్య అద్భుత కాంతి వెలువడినప్పుడు మీ విశ్వాసం మీలోకి మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ ప్రపంచంలో ఏదీ నిజం లేదని మీరు అర్థం చేసుకున్నారు. అది చాలు. ఆ యువకులు సాధు మహారాజు పాదాల మీద పడి ఏడుపు మొదలుపెట్టారు. వాళ్ళు స్వయంగా తామే విసిరిన త్రిశూలాన్ని తీసుకుని గౌరవంగా సాధు మహారాజు వద్దకు తిరిగొచ్చారు. పూలు చల్లి మరీ ఆ బాబాను ముందుకు పంపించారు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ నిలబడి ఉన్న మిగతా భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. కెమెరాలో రికార్డైన ఈ ప్రయాణం వీడియో లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచింది. మహాదేవ్ కృప ఉంటే ద్వేషం కూడా ప్రేమగా మారుతుందని ప్రజలు మొదటిసారి చూశారు. ద్వేషం కూడా భక్తిగా మారుతుంది. ఆ రోజు ఆ ముస్లిం యువకులు మాత్రమే కాకుండా ఆ లోయలోని వాతావరణం కూడా మారింది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఇక్కడ కొన్ని ముస్లిం ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. అక్కడ వారి ఆలోచన ధోరణి ఛాందసవాదం. ఈ ప్రాంతం గుండా అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడల్లా వారిని వేధించి ఇబ్బంది పెట్టేవారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు వారి భావజాలం మారిపోయింది. ప్రజలు కూడా మారిపోయారు. ఇప్పుడు ఆ లోయ వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. మరుసటి రోజు అలాంటి వేలాది మంది ముస్లింలు వచ్చి అక్కడి శివలింగాన్ని సందర్శించడం ప్రారంభించారు. ఈ సంఘటన అందరికీ ఒక ఉదాహరణగా మారింది. ఇప్పటికీ అమర్నాథ్ యాత్ర సమయంలో ఎవరైనా ఆ ముస్లిం ప్రాంతం గుండా వెళుతుంటే అక్కడ ఉన్న సాధు మహారాజ్ పాదముద్రలకు నమస్కరిస్తారు. ఆ దివ్య సాధు మహారాజు పాదముద్రలు ఇప్పటికీ అక్కడున్నాయి. మంచుతో చేసిన చిన్న హిమలింగం కూడా ఉంది. మహాదేవుడు ఆ రోజు తన భక్తులను కాపాడుకోవడమే కాకుండా ఆ ముస్లిం యువకుల ఆత్మలను కూడా శుద్ధి చేశాడు. నిజమైన భక్తికి కులం మతం ఏది ఉండదు అనడానికి ఈ సంఘటన నిదర్శనం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.